సుమారుగా ఒక 5 years బ్యాక్. సో అందరూ టీని క్యాన్సర్ కారకమైనటువంటి పేపర్ కప్పులలో తాగుతూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి రైతులకి, వివిధ వ్యాపారస్తులకి సో ఆ పేపర్ కప్పులలో తాగొద్దని దాదాపుగా 100-150 మందికి స్టీల్ గ్లాసెస్ రైతు దినోత్సవం సందర్భంగా స్టీల్ టీ గ్లాసెస్ బహుకరించడం జరిగింది. సరే, దాదాపుగా చాలామంది కొద్ది రోజులు వాడారు, మళ్ళీ యథావిధిగా దాన్ని మళ్ళీ పేపర్ కప్పుల్లో తాగడం మొదలుపెట్టారు. బట్ ఈరోజు నేను గమనించింది ఏంటి అంటే, టీ అమ్మే వాళ్ళు కూడా పేపర్ కప్పులో తాగుతూనేమో 5 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళ గ్లాస్ వాళ్ళు తెచ్చుకుంటే మాత్రం 10 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంటే కొంచెం గ్లాస్ పెద్దగా ఉంది అని చెప్పేసి. కానీ ఇంతమందిలో దాదాపుగా 150 మందిలో సో తనొక్కరే ఇంకా కంటిన్యూగా స్టీల్ గ్లాస్ని వాడడం మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి మరి తనని అభినందించి ఏం బహుమానం ఇవ్వాలని ఆలోచిస్తే తను ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం గమనించాను. అట్లా కాకుండా ఇప్పుడే ఒక స్టీల్ షాప్కి వెళ్ళి ఒక స్టీల్ వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి ఇక్కడ నుంచి స్టీల్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగాలని చెప్పేసి తనని కోరుకుంటూ ఒక చిన్న వాటర్ బాటిల్ని తనకి బహుమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ పేపర్ కప్పులలో మైనం రాసినటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి పేపర్ కప్పులలో కాకుండా స్టీల్ టీ గ్లాసులలో టీ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతాను. వీలైతే టీ తాగకుండా ఉండడమే మంచిది, బట్ అది అలవాటు అయ్యింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. థ్యాంక్స్ అమ్మ, నువ్వు ఒక మంచి ఆచరణని కంటిన్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు.